నమస్కారం. ఇక్కడైతే మేము కనకాంబరం తోటకు వచ్చాము. ఇక్కడైతే కనకాంబరం పువ్వులు దించుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి కనకాంబరం పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడైతే పొద్దున మేము 8 కల్లా చేనులోకి వచ్చాము. ఎందుకంటే 11 లోపల ఎండలు ఎక్కువైనాయని బంద్ చేస్తారు కనకాంబరం పువ్వులు దించడానికి. ఎందుకంటే లేట్ అయితే రెక్కలు ఊడిపోతున్నాయి. ఇప్పటికే గాలి ఆరిపోయినాయి, మనసు లేదు ఏం లేదు పువ్వుల మీద. అందుకని తొందరగా బంద్ చేస్తారు. 11 లోపల బంద్ చేసేస్తారు. మార్కెట్కి 11 కల్లా వెళ్ళిపోతారు. ఏమంటే ఎక్కువ ఏదన్నా కావాలి అనుకుంటేనే లేట్ అయ్యేంత వరకు దింపుతారు, లేదంటే బంద్ చేస్తారండి. ఇక్కడైతే పువ్వులు చూడండి, తోట ఎలా ఉందో, ఎంత బాగా పూసినాయో పువ్వులు అయితే. ఎందుకంటే 2 రోజులు లేట్ అయింది, పువ్వులు తెంపలేదు. పువ్వులు తెంపనందుకు బాగా పువ్వులు పుల్లుగా వచ్చినాయి. ఇక్కడైతే స్ప్రే చేస్తున్నాము, ఎందుకంటే పువ్వులు కొంచెం మెత్తగా వస్తాయి పువ్వులు తెంచడానికని స్ప్రే చేస్తున్నాము. నీళ్ళతోటిగా స్ప్రే చేసి ఒక అరగంట సేపు ఉన్నిచ్చి పువ్వులు తెంచుతాము. ఈ పక్క తెంచుతుంటే ఈ పక్క స్ప్రే చేసి పెడితే అక్కడికల్లా కొంచెం తడి ఆరిపోతుంది పువ్వులు అయితే. ఎందుకంటే స్ప్రే చేయకుండా తెంపుతుంటే లేట్ అయింది కదా, అందుకని ఆ పువ్వులు తునుగుతూ ఉన్నాయి. అందుకనే స్ప్రే చేస్తూ ఉన్నాము. ఇక్కడ చిన్నగా స్ప్రే చేసుకొని తెంచుకుంటాము. తెంచేసి ఇంకా టైం 11 అవుతుంది. ఇంక ఇక్కడైతే మార్కెట్ తీసుకుపోవడానికి పువ్వులు అయితే పోస్తూ ఉన్నారు కవర్కి. చూడండి పువ్వులు చూడండి ఎంత బాగా తాజాగా ఉన్నాయో. ఈ పువ్వులు అయితే మేము 4 మనుషులను తెంపామండి. పొద్దున 8 నుంచి 11 వరకు 4 మనుషులను తెంపాము పువ్వులు.